హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మార్చ్ 30 2024 యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. ఈరోజు మనకి భారతరత్న అవార్డు అనేది ప్రదానం చేశారు కదా! హైయెస్ట్‌గా 5 మందికైతే ఇచ్చారనమాట. అలానే ఇది భారతదేశంలోనే అత్యుత్తమమైన పురస్కారము, అలానే అత్యుత్తమైన పౌర పురస్కారం అన్నా సరే భారతరత్న అవార్డు అనేది అని అందరికీ తెలిసే ఉంటుంది. ఈ భారతరత్న అవార్డు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మొదటిగా ఈ అవార్డు అనేది 1954 జనవరి 2 నుంచి ఇస్తున్నారనమాట. ఫస్ట్‌లో మనకి ముగ్గురికైతే ఇచ్చారు. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే RRR అని గుర్తుపెట్టుకోండి. మొదటి R అనేది రాజగోపాలాచారి, తర్వాత R అనేది రాధాకృష్ణన్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్, మరొక R వచ్చేసి సివి రామన్ అనమాట. రామన్. ఇలా RRR అని గుర్తుపెట్టుకున్నారనుకోండి మనకి ఈజీగా గుర్తుంటుందనమాట. అలానే 2011 ముందు వరకు కూడా కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతికత రంగాలు, ప్రజాసేవ వీటికి మాత్రమే ఈ పురస్కారం ఇచ్చేవాళ్ళు. కానీ 2011 తర్వాత నుంచి ఏ రంగంలో కృషి చేసిన వాళ్ళకైనా సరే ఈ పురస్కారం ఇవ్వచ్చు అనేసి మార్చారన్నమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలానే ప్రధాని ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఈ అవార్డు అయితే ప్రకటిస్తారు, ఎవరెవరికి ఇవ్వాలి అనేది. అలానే ప్రతి సంవత్సరం ఈ అవార్డు అయితే ఇవ్వాలని ఒక రూల్ అయితే లేదండి, వాళ్ళకి నచ్చినప్పుడు ఇస్తారు. అండ్ అలానే 1966 ముందు వరకు కూడా ఈ పురస్కారం అనేది మరణాంతరం ఇవ్వలేదన్నమాట. 1966 తర్వాత నుంచి మరణాంతరం ఇస్తున్నారు. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని మీరు గ్యాదర్ చేయండి, లేదంటే నన్ను వీడియో చేయమన్నా సరే మీకు వీడియో అయితే చేసి పెడతాను. అండ్ అలానే ఈ ఇయర్ 2024లో 5కి వచ్చాయి కదా, వాళ్ళ పేర్లు అయితే చూద్దాము. వాళ్ళు ఎవరెవరంటే కర్పూరి ఠాకూర్, అండ్ అలానే ఎల్కే అద్వానీ, చౌదరి చరణ్ సింగ్, అండ్ పివి నరసింహరావు, ఎంఎస్ స్వామినాథన్. ప్రెజెంట్ అయితే మనకి ఎల్కే అద్వానీ గారు మాత్రమే బతుకున్నారండి, మిగిలిన వాళ్ళు కూడా చనిపోయారు. మరణాంతరము వాళ్ళకైతే ఇస్తున్నారనమాట. అలానే ఇంకొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూసేద్దాం. అలానే ఇది అబెల్ ప్రైజ్ అన్నమాట. ఈ సంవత్సరం ఈ ప్రైజ్ని ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అయిన మిచెల్ తలాగ్రాండ్కు ప్రదానం చేశారు. ఇది గణిత శాస్త్రంలోనే అత్యుత్తమ పురస్కారం అన్నమాట. మనకి నోబెల్ ప్రైజ్ ఎలా అయితే ఇంపార్టెంటో గణిత శాస్త్రంలోని అత్యుత్తమ పురస్కారం అన్నమాట. నార్వేకి చెందిన నీల్ హెన్రిక్ అబెల్ జ్ఞాపకార్థం ఈ పురస్కారం అయితే ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా నార్వే రాజు దీన్ని ప్రదానం అయితే చేస్తారు. ఇది ఇంపార్టెంట్ అనమాట, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ తాలాగ్రాండ్ వచ్చేసి దేనిపైన పరిశోధన చేశారు అంటే సంభావ్యత సిద్ధాంతము అండ్ క్రియాత్మక విశ్లేషణపై పరిశోధన అయితే చేశారు. అండ్ అలానే ఈ నార్వేజియన్ ప్రభుత్వం అనేది 2002 నుంచి కూడా ఈ ప్రైజ్ అనేది ఇస్తున్నారన్నమాట. అండ్ అలానే ADR అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదికను వెల్లడించిందనమాట. ఏంటి అంటే 44% ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి నివేదికలో తెలిపిందన్నమాట. అండ్ అలానే ADR అనే సంస్థ 1999లో ఏర్పడింది. ఇది లోక్సభ ఎంపీల గురించి చెప్తున్నారు. అండ్ అలానే సి విజిల్ ద్వారా ఎన్నికల గురించి ఒక సి విజిల్ అనే యాప్ అయితే ఏర్పాటు చేశారు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే దాంట్లో మనం అప్లై చేయడానికి. దీని ద్వారా మనకి 79,000 ఫిర్యాదులు అయితే నమోదయ్యాయని చెప్పేసి వాళ్ళైతే మనకి చెప్పడం జరిగింది. అలానే కలాం 250 పేరుతో అభివృద్ధి చేసిన విక్రమ్-1 అంతరిక్ష ప్రయోగ వాహనం 2వ దశ విజయవంతం అని చెప్పేసి హైదరాబాద్కి చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రకటించిందనమాట. దీన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 85 సెకండ్ల పాటు పరీక్ష చేశారనమాట. ఇది వెడ్నెస్డే చేశారు, మేబీ 27th అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి డేట్ అయితే. భారతదేశంలోని స్మార్ట్ ఫోన్స్ అలానే కంప్యూటర్లు ఇక నుంచి సొంత వ్యవస్థ ద్వారా పనిచేస్తున్నాయి అని ఇస్రో అయితే తెలిపింది. ఇస్రో రుబేడియం అటామిక్ క్లాక్ను అభివృద్ధి చేసిందనమాట. ఇప్పటి వరకు మనకు అమెరికాకు చెందిన నెట్వర్క్ ప్రోటోకాల్పై ఆధారపడి ఉన్నాం. ఈ విధంగా భారతదేశం అయితే ఎన్నో అభివృద్ధులను సొంతం చేసుకుంటుంది కదా. ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ అయితే చూసేద్దాము. 1 అవర్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్షతో మధుమేహం నిర్ధారణ అని అంతర్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ సిఫార్సు చేసిందనమాట. మన స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు 2 లక్షల కోట్లు అని 2023-24 ఆర్థిక సంవత్సరం అయితే తెలిపింది. మనకి ఏప్రిల్ 4 నుంచి కొత్త ఆర్థిక ఏప్రిల్ 1 నుంచి
కొత్త ఆర్థిక సంవత్సరం అయితే మనకి మొదలవుతుంది కాబట్టి ముందు సంవత్సరం లాస్ట్ ఇయర్ది మనకి తెలియజేస్తుంది అనమాట. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ జాతీయ దర్యాప్తు సంస్థ అన్నమాట. నూతన చీఫ్గా సదానంద వసంత్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి అనమాట. అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన FIH అథ్లెటిక్ కమిటీ సహా అధ్యక్షుడిగా భారత్కి చెందిన హాకీ వెటర్నల్ గోల్ కీపర్ శ్రీజేష్ నియమితులయ్యారు. అలానే చిలీ మహిళా హాకీ జట్టు క్రీడాకారిణి కమిలా కూడా ఎంపికయ్యారన్నమాట. థ్యాంక్ యూ సో